ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో మనము యేసు యొక్క ఉపమానాలను ధ్యానిస్తూ ఉంటున్నాము. ప్రతి దినం కూడా యేసు ప్రభు వారు బోధించినటువంటి ఉపమానాల రీతిగా బోధించినటువంటి ఆ బోధనలను, ఆ ఉపమానాలను తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా నేటి దినమునందు మనం తెలుసుకోబోయేటటువంటి ఉపమానం పేరు ఏంటంటే క్షమించని సేవకుడు, ద అన్ఫర్గివింగ్ సర్వెంట్. మరి యొక్క వాక్యం ప్రియులరా, మత్తయి సువార్త 18వ అధ్యాయము 21 నుంచి 35 దాకా, లేకపోతే 23 నుంచి 35 దాకా ఉంటున్నది. కాబట్టి ఇక్కడ ముఖ్య విషయం ఏంటి అంటే యేసు మరి యొక్క ఉపమానం ద్వారా క్రైస్తవ జీవితంలో క్షమాపణ యొక్క ప్రాముఖ్యతను ఇక్కడ మరి వివరిస్తుంది ప్రియులారా. ముఖ్యంగా దేవుడు ఏ రీతిగా క్షమిస్తున్నాడో దేవుని క్షమాపణ వెల్లడిస్తూ, అవర్ గాడ్ ఈజ్ అ ఫర్గివింగ్ గాడ్, క్షమించే దేవుడు ప్రియులారా. ఆయన క్షమించటం వల్లనే మనం ఈ రీతిగా ప్రియులారా ఆయన యొక్క బిడ్డలుగా మనము వెళ్తున్నాము, జీవిస్తున్నాము ప్రియులారా. ఆయన క్షమించేటటువంటి దేవుడు. మన యొక్క పాపములు, గత పాపములు మరి అవన్నీ కూడా మరి తుడిచివేసేటటువంటి దేవుడు అంటున్నాడు. సమస్త దుర్నీతి నుంచి మీ యొక్క పాపములు మీరు ఒప్పుకొని ఎడల ఆయన నీతిమంతుడు, నమ్మదగినటువంటి మన యొక్క ప్రతి పాపం నుంచి, సమస్త దుర్నీతి నుంచి కూడా ఆయన క్షమిస్తాడు పిల్లలు. మరియు ఇతరులను కృపను విస్తరింపమని సవాల్ చేస్తుంది. మనల్ని క్షమించినటువంటి రీతిగానే మనం కూడా ఇతరులను క్షమించాలి, కరుణించాలి, కృప చూపించాలి అన్నటువంటి ఆయన యొక్క బాటలు, ఆయన యొక్క లక్షణాలు, గుణగణాలు కలిగి ఉండాలని చెప్పి ప్రభువారు మరి కోరుకుంటున్నాడు పిల్లలు. మరి ఇక్కడ టీచింగ్ అబౌట్ రిలేషన్షిప్ విత్ ఇన్ ద కమ్యూనిటీ ఆఫ్ బిలీవర్స్, విశ్వాసులుగా ఈ దినాల్లో ప్రియులారా ఈ యొక్క సంఘాల్లోనే, సహవాసాల్లోనే ఎన్నో డివిజన్స్, ఎంతో డిఫరెన్సెస్, లేకపోతే ఒక మంచి సంబంధం, సహవాసం అనేటటువంటిది లేకుండా ఉండటం అనేటువంటిది మనం గమనిస్తుంటున్నాము. ఇక్కడ 21వ వచనంలో మనం చూస్తే పేతురు ఎన్నిసార్లు క్షమించాలో అడగటం అనేటటువంటిది మనం చూస్తున్నాం ప్రియులారా. ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 18, 21, 22 వచనాలు. ఆ సమయమైన పేతురు ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల ఎన్ని మారులు అతన్ని క్షమింపవలను? 7 మారుల మటుకా అని అడిగాను. అందుకు యేసు ఆయనతో ఇట్లనను, 7 మారులు మటుకే కాదు, 70 ఏళ్ళ మారు మట్టుకు అని నీతో చెప్పుచున్నాను. కాబట్టి ప్రియులారా ఇక్కడ చూడండి, ఇక్కడ పేతురు అడిగినటువంటిది, ఎన్నిసార్లు క్షమించాలి ప్రభు? మాటికి ఈ రీతి మానవ నైజం ప్రియులారా, మనతో అనేక రీతిలో ఇటువంటి పరిస్థితులు వచ్చి ఉండవచ్చు. మనల్ని టెంప్ట్ చేస్తారు, టీచ్ చేస్తారు, టార్మెంట్ చేస్తారు, ఇసుకిస్తారు. కాబట్టి అటువంటి వారితో నిజంగా వి ట్రై టు అవాయిడ్ దెమ్. కాబట్టి ఇక్కడ మరి అందుచేతనే క్షమించే గుణం కలిగి ఉండాలి. అందరూ కలిసి ఉన్నటువంటి కొద్ది సమయం వర్క్ ప్లేస్లో కానివ్వండి, లేకపోతే ఆ సహవాసంలో కానివ్వండి, ఎక్కడైనా సరే అందరూ కలిసిమెలిసి జీవించటం, మీనింగ్ఫుల్ రిలేషన్షిప్, అందరూ కలిసి సంతోషంతో సహవాసం చేయటం, ప్రార్థించుకోవటం, స్తుతించుకోవటం, అందులో ఉన్నటువంటి సమాధానం, సంతృప్తి, సంతోషం వీ డోంట్ ఫైండ్ ఇన్ ద వరల్డ్ వే. అందరు కూడా ఎవరి పని వాళ్ళు ఎంతో మరి స్వార్థంతో ఆ యొక్క ప్రియుల గ్రూపిజమ్స్, లేకపోతే కాస్ట్ మైండెడ్, లేకపోతే ఇట్లాంటి భయంకరమైనటువంటి సొసైటీలో, సమాజంలో మనం ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి ఈ యొక్క ఉపమానం ద్వారా దేవుని దయ, మరి క్షమించేటటువంటి గుణం, వీటి గురించి మనం తెలుసుకోబోతుండే. పారబుల్ ఇల్లస్ట్రేటింగ్ గాడ్స్ మర్సీ అండ్ అవర్ డ్యూటీ టు ఫర్గివ్. కాబట్టి ప్రాక్టికల్గా ఎంతో ఉపయోగపడతాయి పిల్లలారా. ఈరోజు మరి 23వ వచనం నుంచి, మత్తయి 18, మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల మత్తయి సువార్త 18వ అధ్యాయము 23 నుంచి 35 దాకా పిల్లలారా, 3 పార్ట్ సర్మన్. మరి ఈ మొట్టమొదటిగా ఆ భాగంలో 18 అధ్యాయం 23 27 దాకా చూస్తే సేవకుని రుణము, ద డెప్ట్ ఆఫ్ ద సర్వెంట్. ఒక సర్వెంట్, యజమానుడు, తర్వాత మరి సర్వెంట్ ఉంటున్నాడు, సేవకుడు. సేవకుని యొక్క రుణం, ఒక అప్పు, లోన్, లేకపోతే ఏదో ప్రియులారా తీసుకున్నటువంటి డబ్బు ప్రియులారా, డెప్ట్. మరి రెండవదిగా ఏంటంటే క్షమాపణ లేకపోవటం,
ద ల్యాక్ ఆఫ్ ఫర్గివింగ్ నేచర్ లేకుండా ఉండటం అనేటువంటిది. కాబట్టి మూడవదిగా ఏంటంటే క్షమాపణ పోవటం వల్ల కలిగే పరిణామాలు, ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అన్ఫర్గివ్నెస్. కాబట్టి వీటిని కొంచెం ధ్యానిద్దాం ప్రియులారా ఈ దినమందు. మరి ఏంటి అంటే ఒకటి ఏంటి, సేవకుని రుణము, ద డెప్ట్ ఆఫ్ ద సర్వెంట్. మనం మత్తయి సువార్త 18:23-27 దాకా చదువుకుందామండి. 23 కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొన గోరిన ఒక రాజును పోలి ఉన్నది. పరలోక రాజ్యాన్ని కంపేర్ చేస్తున్నాడు. కాబట్టి ఒక ఉపమాన రీతిగా ప్రియులారా ఆ ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నది. దేనితో పోలిందంటే అండి, పరలోక రాజ్యము ఇహలోక రాజ్యములు. కాబట్టి ఇహలోకంలో ప్రియులారా భూలోకంలో ఏంటంటే తన దాసుల యొద్ద లెక్క చూచుకొన గోరిన ఒక రాజును పోలి ఉన్నది. Therefore is the kingdom of heaven likened unto a certain king who would settle accounts with his servants. Accountability. ప్రియులారా రాజులు ఆ దినాలలో మరి వాళ్ళే ప్రియులారా అందరు కూడా ఎవరెవరు ఉన్నారు, అప్పు ఉన్నటువంటి వాళ్ళ లిస్ట్ బ్యాంకుల్లో కూడా ప్రియులారా ఉంటది. వాళ్ళు రిమైండర్స్ పంపిస్తుంటారు. పలానా తేదీకి కనుక అది కట్టకపోతే దానికి తగినటువంటి పరిణామాలు, కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇంకా మరి ముందుకు పోతే 24వ వచనంలో మరి ఏమనుందంటే, అతడు లెక్క చూచుకొన మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు ఇచ్చిన ఒకడు అతని వద్దకు తేబడెను. And when he had begun to reckon, one was brought unto him who owed him 10,000 talents. కాబట్టి ఇక్కడ ప్రియులారా వాళ్ళంతా లెక్కలు చూస్తుంటే ఒకళ్ళు 10,000 తలాంతులు, 10,000 టెనెంట్స్, 10,000 టాలెంట్స్ అన్నమాట ప్రియులారా. అచ్చి ఉన్న ఒక్కడు అతని వద్దకు తేబడిన 10,000 ఇదే అనమాట అండి. కాబట్టి నెక్స్ట్ వచనంలో అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వాని కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవాలని ఆజ్ఞాపించాను. చూడండి పిల్లల ఒక కుటుంబం ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, తనకు కలిగినది యావత్తును అమ్మి. కాబట్టి ఏమేమి జస్ట్ అవసరాలకు కొద్ది ఉన్నాయేమో, మరి అతని పరిస్థితి చూస్తే భయంకరంగా ఉంటున్నది. 10,000 అప్పు ఇచ్చి ఉంటున్నాడు. మరి కాబట్టి ఈ యజమానుడు ఏంటి పిల్లలారా ఆజ్ఞాపించాడు. దట్ ఈస్ ద రూల్. బ్యాంకుల్లో కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. లోన్ పలానా సమయం వరకు, అప్పుడు లోపల తీర్చకపోతే ఇల్లు మరి తీసుకోవటమో లేకపోతే వాళ్ళ ఇంట్లో దానికి తగినటువంటి వస్తువులు, గోల్డ్ కానీ ఏదైనా తీసుకోవటం, ఏదైనా సరే వాళ్ళు చేయవచ్చు, లేకపోతే పనిష్మెంట్ ఇవ్వవచ్చు. కాబట్టి అప్పు తీర్చవాలని చెప్పి ఆజ్ఞాపించాడంట. అప్పుడు పిల్లలు ఈ దాసుడు ఏం చేస్తున్నాడు, 26వ వచనంలో అప్పుడు ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మొక్కి నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా నీకు అంత చెల్లిస్తాను. The servant therefore fell down and did homage to him, saying, Lord, have patience with me, and I will pay thee all. అంత కూడా మరి ఇచ్చిన సమయం అయిపోయింది. ఇప్పుడు చూడండి ఎంత ఆ దాసుడు సాగిలపడి ఎంతగా దీనత్వంతో వేడుకుంటున్నాడు. నేను ఇదంతా కడతానయ్యా, నేను కట్టనని చెప్పట్లేదు, కానీ కొంత సమయం ఇవ్వు, హ్యావ్ పేషెన్స్ ఆన్ మీ అని చెప్పి ఎంతో అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు ఈ లోకంలో, ఈ సమాజంలో ఉంటున్నారు కదండి. ఎంతో కొంతమంది క్రూరంగా ఉంటారు, ఎంతో భయంకరమైనటువంటి వాళ్ళను ఇంకా వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని వాల్సిన అవసరత ఉంటుంది. ఇక్కడ చూడండి ఆ యజమానుడు 27లో మంచి మాట ఉందండి. ఉందండి, మనం చదువుదాం. 18:27 మత్తయి సువార్త. ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. ప్రైజ్ గాడ్. చూడండి ఆ యజమానుడు ఎంత కనికరం చూపిస్తున్నాడు, మర్సీ చూపిస్తున్నాడు. మరి వానిని విడిచిపెట్టాడంటండి. వాని అప్పు క్షమించము. ఇంగ్లీష్ లో కూడా చదువుదాం. దెన్ ద లార్డ్ ఆఫ్ దట్ సర్వెంట్ వాస్ మూవ్డ్ విత్ కంపాషన్ అండ్ లూజ్డ్ హిమ్ అండ్ ఫర్గేవ్ హిమ్ ద డెబ్ట్. పో, నేను క్షమించాను, ఇంకేం కట్టక్కర్లేదు, గో అండ్ లివ్ హ్యాపీలీ రైచియస్లీ, నీతిగా జీవించు, నిన్ను క్షమించాను అని చెప్పి అతన్ని పంపించడం అనేటటువంటిది మనం చూస్తున్నాం పిల్లల. ఇక్కడ మరి భారీ రుణం, మ్యాసివ్ డెబ్ట్, దేవునికి వ్యతిరేకంగా మన పాపాన్ని సూచిస్తుంది పిల్లల. 10,000 తలాంతులు అనేటువంటిది అంటే సింబలైజెస్ అవర్ సిన్ అగైన్స్ గాడ్. పిల్లలు ఏమిచ్చి మన యొక్క రుణాన్ని తీర్చుకొనగలం అంటున్నారు పిల్లలు. 10,000 తోడేళ్ళన్నా పొట్టేళ్ళన్నా
ఆ! నీవు చేసిన ఉపకారములకు మేము దేన్నిచ్చి మేము చెల్లించుకోగలం అని చెప్పి ఒక మంచి పాట మనం పాడుతూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, మనం ప్రభువారే తన జీవితాన్ని ధారపోసి ఉంటున్నాడు. మన పాపముల నిమిత్తం మనం ఎన్ని పాపములు భయంకరమైనటువంటి మురికి జీవితాలు, రోతారు జీవితాలు, ఎంత అపవిత్రత ప్రియులారా. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా మన పాపాన్ని ఇక్కడ చూపిస్తుంది. అంతేకాకుండా ప్రియులారా, మ్యాసివ్ డెప్ట్, సెకండ్ వన్ ఈస్ కింగ్స్ మర్సీ, రాజు యొక్క దయ. ఆ రాజు ఏ రీతిగా ప్రియులారా ఆ సేవకుడిని క్షమించాడు. అట్లానే దేవుడు గూడా మనల్ని కృప చూపిస్తున్నాడు పిల్లలారా. దేవుని కృప మరియు మనకి ఇచ్చిన క్షమాపణ వివరిస్తుంది పిల్లలారా. ఏ రీతిగా మనల్ని క్షమిస్తున్నాడు, కరుణిస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు. ఇంకా ఆయన యొక్క కృపలో మనం ఉంటున్నాం. కృప కాలంలో పిల్లలారా. అయ్యో! ఇంకా పాపంలో జీవిస్తున్నట్టయితే దిస్ ఇస్ ద రైట్ టైమ్. దేవుని సన్నిధిలోకెళ్ళి శరణు వేడుకోండి. ప్రభువా నన్ను క్షమించు. నాకు గూడా నూతన జీవితం దయచేయి. విడుదలైన జీవితం దయచేయి. క్షమించబడిన జీవితం దయచేయి. యాస్ లాంగ్ యాస్ యూ లివ్ ఇన్ దట్ సిన్, పాపంలో జీవిస్తూ పాపంలోనే ఉంటే ప్రియులారా, పాపపు సంకెళ్ళలో బానిసలై ప్రియులారా సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, స్వేచ్ఛ ఉండదు. కాబట్టి ప్రియులారా దిస్ ఇస్ ద రైట్ టైం. ఇక్కడ ఏ రీతిగా దేవుడు ఆ యొక్క అప్పు ఉన్నంత కాలం ప్రియులారా ఎంత నెమ్మది ఉండదు ప్రియులారా. దేవుడు మా యొక్క కుటుంబాల్లో నిజంగా అటువంటి అప్పులు అనేటటువంటిది లేకుండా ఎంతగా నెమ్మదిగా ఉండటానికి పిల్లలు, సమాధానంతో ఉండటానికి, ప్రశాంతంగా ఉండటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు పిల్లలు. కాబట్టి ఎంతో మనం డబ్బుల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కేర్‌లెస్‌గా లోన్ ఇస్తున్నారు కదా అని చెప్పి తీసుకోవటం కాదు. మరి దాన్ని క్లియర్ చేయటం కూడా చాలా ప్రాముఖ్యం. సరైన రైట్ టైమ్‌లో ప్రియులారా. కాబట్టి అది మనం తెలుసుకుంటున్నాం. రెండవదిగా ఏంటంటే క్షమాపణ లేకపోవటము. ఈ యొక్క సేవకుడిని చూస్తే ద ల్యాక్ ఆఫ్ ఫర్‌గివ్‌నెస్. మత్తయి సువార్త 18, 28, 29, 30 వచనాలు చదువుకుందామండి. అక్కడేముందంటే, అయితే ఆ దాసుడు బయటకు వెళ్లి తనకు 100 దేనారములు అచ్చియున్న తన తోడి దాసులలో ఒకనిని చూచి వాని గొంతు పట్టుకొని, నీవు అచ్చి ఉన్నది చెల్లింపుమనెను. అందుకు వాని తోడి దాసుడు గూడా సాగిలపడిన ఎడల ఓర్చుకొనుము. సాగిలపడి నా ఎడల ఓర్చుకొనుము. నీకు చెల్లించెదనని ఏమండి? ఆహ్, 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 వారిని వేడుకొనెను గాని ఏంటండి గాని అంటే సంథింగ్ ఈస్ దేర్. వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించాను. చూడండి, ఈ చిన్న దాసుడు తన కింద గూడా తను గూడా మరి ఒకవేళ ఆ డబ్బులను గూడా ఇచ్చిన 10,000 తీసుకున్నటువంటి ఆయనే క్షమించాడు. ఇక్కడ 100 దేనారాలు ఉన్నటువంటి ఆయనకు ఇంకా అయన్నీ మరి ఇట్లా మా డబ్బులకు ఏ రీతిగా పంచుతున్నాడేమోనండి. ఆ ఇంట్రెస్ట్‌కు ఇవ్వటం అనేటటువంటిది. ఉంటాయి మీటర్లు. మరి అయన్నీ ప్రియులారా ఈ లోకంలో మరి అప్పు పైన వాళ్ళు తీసుకుంటారు. ఆటిని ఇంకా డ డ డ ఎక్కువకనమాట అమ్ముకోవటం ఆ రీతిగా. ఇక్కడ మరి తన యొక్క చిన్న దాసులు గొర్రె వాళ్ళు ఎంతగా సాగిలపడి నా యెడల ఓర్చుకొనుము నీకు చెల్లించి వేడుకొనెను గాని, ఈయన చూడండి ఎంత క్రూరత్వం, దయ, క్షమాపణ, ఆ యొక్క కరుణ ఏంటంటివి కనపడట్ల. వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించు వరకు ఏం చేయమన్నాడు? వాడిని చెరసాలలో వేయమన్నాడు. ప్రియులారా ఆ రీతిగా కొంతమంది ఉంటున్నాడు. తోటి సేవకుడికి ఇక్కడ మరి స్మాల్ డెబ్ట్, అక్కడేమో మాసివ్ డెబ్ట్ ఉంటున్నది. దాన్ని కరుణించాడు. ఇక్కడ చిన్న డెబ్ట్ 100 ఇటువంటి వాడిని చూసి చూడనట్టు ఉండాలా, కరుణించాలా. మన యొక్క గవర్నమెంట్ వాళ్ళు కొన్నిసార్లు పొలాలలో వాళ్ళకి ఇచ్చిన ఇంట్రెస్ట్‌లు, రుణాలను వాటిని మాఫీ చేయటం అనేటువంటిది రుణ మాఫీలు చూస్తుంటాము. కానీ ఇక్కడ చూస్తే తోటి సేవకుడు 100 దేనారీలు బాకీ ఉండటం అనేటువంటిది చూస్తున్నాం. కానీ ఇక్కడ వ్యత్యాసం, కాంట్రాస్ట్, విరుద్ధమైనటువంటిది చూస్తున్నాం ప్రియులారా. ఈ సేవకుడు క్షమించటానికి నిరాకరించటము. మన యొక్క కృపను మరిచిపోయే ధోరణి కనపడుతుంది ప్రియులారా. కాబట్టి వి నీడ్ టు బి కేర్‌ఫుల్. కాబట్టి మూడవదిగా క్షమించకపోవటం వల్ల కలిగే పరిణామాలు. ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అన్‌ఫర్‌గివ్‌నెస్. మనం క్షమించలేకుండా ఉన్నట్లయితే దానివల్ల కలిగే పరిమాణాలను చూద్దాం ప్రియులారా. 18వ అధ్యాయం మత్తయి 31-30 దాకా దాని కంటిన్యూషన్. అక్కడ చూస్తే కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానికి వివరంగా తెలిపిరి. చూడండి ప్రియులారా, జనాలు ఏది మనం దాచలేము.
మన పై దేవుడు అంతా కూడా కళ్ళెమ్మటి చూస్తున్నాడు. అంతేకాకుండా తన యొక్క ఏజెంట్స్ ఉంటారు, సీక్రెట్ ఏజెంట్స్, లేకపోతే దేవదూతలు ఉంటున్నారు, అన్ని కనిపెడుతూ చూస్తున్నటువంటి వారు. ఆ మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఏమి విత్తితే అది మీరు కోస్తారని చెప్పి బైబిల్ చెప్తుంది. వాట్ ఎవర్ యు సోయత్ దట్ యు విల్ రీప్. కాబట్టి ప్రియులారా, ఆ, ఆ, ఆయన మోసపోవద్దు. డు నాట్ బి మాక్డ్. మోసపోవద్దు, దేవుడు వెక్కిరింపబడడని చెప్పి చెప్తున్నారు ప్రియులారా. కాబట్టి మనం దేవుడు అంత ఏది హైడ్ చేయలేము. ఇక్కడ చూడండి, ఆ తోడి దాసులు వెళ్ళి చెప్పి ఉంటున్నారు, అదంతా కూడా యజమానికి దగ్గరగా మంచిగా ఉండేటటువంటి వాళ్ళు ఎప్పుడప్పుడు పోతుంటాయి పిల్లలు, అప్ టు డేట్. కాబట్టి వాళ్ళు మిక్కిలి దొక్కుపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానికి వివరంగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వాడిని పిలిపించి ఏం చేశాడండి? చెడ్డ దాసుడా. ఏంటండి? ఏంటి? చెడ్డ దాసుడా అని చెప్పి మనం వింటున్నాము. చెడ్డ దాసుడా ఏంటండి? నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని. నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవు నీ తొలి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను. కాబట్టి ప్రియులారా, మనం క్షమించిన ప్రకారం మనం కూడా మనల్ని క్షమించిన ప్రకారం మనం కూడా ఇతరులను క్షమించవలసిన అవసరత ఉంటున్నది. కాబట్టి ఇక్కడ ఆ రీతిగా చేయలేదు ప్రియులారా. ఆ దేవుడి నుంచి అయితే మనం క్షమాపణ పొందుతున్నాం, కరుణ పొందుతున్నాం. మరి ఎంతో విడుదలైన జీవితంలో పొంది ఉంటున్నాం. కానీ హౌ ఈజ్ అవర్ ట్రీట్మెంట్ విత్ అవర్ ఫెలో పీపుల్? మన యొక్క సాహసంలో వచ్చే విశ్వాసుల ఎడల, కుటుంబంలో ఉన్నటువంటి ఇతరుల ఎడల, మరి బంధుమిత్రులతోటి అందరితోటి కూడా ప్రియులారా. ఇక్కడ అందుచేత వాని యజమానుడు కోపపడి ప్రియులర ఉగ్రత, ఆవేశం, కోపము తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వానిని అప్పగించెను. దేర్ ఆర్ పీపుల్ హూ టార్మెంట్ అండ్ హీస్ లార్డ్ వాజ్ రాత్. లేకపోతే రాత్, ఎంతో కోపపడ్డాడు, యాంగ్రీగా ఉన్నాడు. అండ్ డెలివర్డ్ హిమ్ టు ద టార్మెంటర్స్. ఏంటంటే ఎవరండి? బాధపరిచేటటువంటి వాళ్ళు. వాళ్ళ పని ఏంటంటే ఇంకా వీళ్ళని టార్చర్ చేయటమే, వాళ్ళని ఇంకా కొట్టటము, శ్రమ పెట్టటం, హింసించటము, జైల్లో తగినటువంటి వసతులు లేకపోతే కొట్టటము, తిట్టటము, భయంకరమైనటువంటి రీతిలో వాళ్ళను నెమ్మది లేకుండా చేయటం అనేటువంటిది భయంకరమైన పరిస్థితి పిల్లరా. అటువంటిది మనకు అవసరమా? కాబట్టి మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమించని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయనను. ప్రియులారా, మనల్ని మనం పరీక్షించుకుందాం. ఒకవేళ అటువంటి స్థితిలో ఉన్నట్టయితే క్షమించలేనటువంటిది ఏది లేదు ప్రియులారా. మన చుట్టూ ఉన్నటువంటి వారు వెళ్ళి క్షమాపణ వేడుకుందాం, సమాధాన పడదాం. మరి వారికి ఇవ్వవలసిన ఇచ్చివేద్దాం. ఒకవేళ కఠినంగా మాట్లాడితే సారీ అని చెప్పి చెప్పటం అనేటటువంటిది కరుణ, జాలి, దయ, ఆ క్షమాపణ అనేటటువంటి మనలో ఉండాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. దట్స్ వాట్ ఈరోజు దేవుడు మనకు నేర్పించేటటువంటి ఈ యొక్క లెసన్ ప్రియులారా. కాబట్టి ఆగ్రహం, ప్రభువారు ఎంతగా దేవుడు ఎంత ప్రియులారా అటువంటి వాడేళ్ళ ఆగ్రహం చూపిస్తున్న ఆగ్రహము. నోవా దినాల్లో కూడా ప్రియులారు వారంతా తినచ్చు, త్రాగొచ్చు, ఇష్టం వచ్చినట్టున్నారు. కానీ నోవాహు అయితే ఆయన ఎందుకు కృప నొందినటువంటి వాడు, నీతిగా ఉన్నటువంటి వాడు, దేవుడు చెప్పినట్లుగా ఒక రక్షణ నామం చేసి ఉంటున్నాడు. ప్రియులారు ఏ రీతిగా వాళ్ళ యొక్క కుటుంబం అంతా కూడా భద్రతగా రక్షింపబడి ఉంటుంది. కానీ మిగతా వాళ్ళందరూ కూడా దేవుని యొక్క ఉగ్రతకు, జల ప్రళయంలో వాళ్ళంతా కూడా కొట్టుకొని పోయారు. అయ్యో, భయంకరమైనటువంటి దినాల్లో మనం ఎన్నో వార్తలు వింటున్నాం ప్రియులారా. మనం కూడా ఇతరులను క్షమించకపోతే వీ నీడ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. ఒకసారి పరీక్షించుకుందాం. మనకెవరన్నా మరి క్షమించలేనటువంటి వారు ఉంటున్నామా ఈ దినమే తెలుసుకొని ప్రియులారా, పరీక్షించుకొని అటువంటి వారితో సమాధాన పడదాం, సారీ అని చెప్తాము. మరలా నూతన సంతోషం, నూతన ఉత్సాహం, మరలా గుడ్ రిలేషన్షిప్, మీనింగ్ఫుల్ రిలేషన్షిప్ దేవునితోటి కూడా ప్రియులారా, దేవుని సన్నిధిలో క్షమాపణ వేడుకున్నప్పుడు మరలా పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తాడు. ఎంత ఆనందం ప్రియులారా, శక్తి, బలం పొందుతాము, పురికొల్పబడతాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ లేఖనాల్లో క్షమాపణ గురించి చెప్పబడుతుంది. ఫర్గివ్నెస్ ఇన్ ద స్క్రిప్చర్. లూకాసు వార్త 6:37 చూస్తే, తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. డూ నాట్ జడ్జ్ అండ్ యూ విల్ నాట్ బి జడ్జ్. డూ నాట్ కండెమ్ అండ్ యూ విల్ నాట్ బి కండెమ్డ్. ఫర్గివ్ అండ్ యూ విల్ బి ఫర్గివెన్. దట్ ఈస్ ద సింపుల్ ట్రూత్ ప్రియులారా. తీర్పు తీర్చవద్దు. దట్ ఈస్ నాట్ అవర్ డ్యూటీ.
దేవుడు ఒకరోజు ఒక తీర్పరిగా రాబోతున్నాడు. గాడ్ ఈజ్ అవర్ క్రైస్ట్ ఈస్ గోయింగ్ టు కమ్ యాజ్ అ జడ్జ్. హీ ఈస్ గోయింగ్ టు సెపరేట్ పిల్లల గోధుమలు గురుగులను పెంపనివ్వండి, పెరగనివ్వండి. వన్ డే గాడ్ ఈస్ గోయింగ్ టు సెపరేట్ దెమ్. మరి గోధుమలు ఫలించబడినటువంటి వాళ్ళందరూ కూడా దేవునితో యుగయుగములు ఆ గురుగులు అగ్నిలో పారవేయటం ప్రియులారా. ఆ దేవుడు మరి ఆ రీతిగా ప్రియులారా మనం కాదు తీర్పు తీర్చేటటువంటిది. యేసు ప్రభు చెప్తున్నా, మీలో ఎవరు పాపి కాదో ఆ మీద రాయేయండి అన్నప్పుడు ఒక్కళ్ళే లేకపోయారు. బికాస్ అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకుండా ఉన్నాం పిల్లలు. పాపం అందరూ పాపులే. ఆల్ ఆర్ సిన్నర్స్ అండ్ కమ్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. కాబట్టి ఇప్పుడు అందరం పాపములు, పాప స్వభావం, పాపపు ఇది ఉంటున్నది. ఎవరు కూడా నీతిమంతులు కాదు. బై బర్త్ వీఆర్ లైక్ దాట్. వీ నీడ్ క్రైస్ట్. క్రైస్ట్ యొక్క క్లెన్సింగ్ పవర్, ఆ యొక్క రక్తం ద్వారా కడిగింపబడినప్పుడే మనము మరి క్షమించినప్పుడే పిల్లారా, క్షమింపబడినప్పుడు విడుదలైన జీవితంలో అవి అవసరం పిల్లారా. మరి పరలోక ప్రార్థనలో కూడా మత్తయి సువార్త 6:12 ఉందండి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించుము. ఫర్గివ్ us our debts as we also have forgiven our debts. కాబట్టి ఇక్కడ చూడండి, పరలోక ప్రార్థనలో ఇది ప్రతి దినం కూడా మనం గుర్తుంచుకోవాలి, చేయాలా. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణం క్షమించు ప్రభువా. సింపుల్ థింగ్ ప్రియులారా. మన రుణస్తులను క్షమించి ఉన్నట్లయితే అందరితో సమాధానంగా ఉంటుంది. ఒక భక్తుడు అంటే ఈ లోకంలో మనకు అందరితో సమాధానంగా ఉన్నప్పుడు, ఎవరు శత్రువులు లేకుండా ఉన్నప్పుడు మనం కూడా దేవునితో సమానం. ప్రియులారా, యేసు ప్రభువారు ఎంతగా మరి ఎంతో ఈ లోకంలో మరి దేవుడు ఏం చెప్పాడు, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఇన్ హిమ్ ఐ ఫౌండ్ నో గైల్. ఆయనలో ఏ కల్మషం లేనటువంటి జీవితం జీవించాడు ప్రియులారా. మనల్ని కూడా దుర్నీతి నుంచి, సమస్త దుర్నీతి నుంచి, కల్మషం నుంచి దేవుడు మనల్ని కడుగుతాడు, క్షమిస్తాడు, కరుణిస్తాడు, కృప చూపిస్తాడు. విడుదలైన జీవితంలో స్వేచ్ఛతో ప్రియులారా, స్వతంత్రంతో మనం ఈ లోకంలో జీవించాలని ప్రభు వారు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ కంపెల్లింగ్ నేచర్, దేవుని క్షమాపణ గురించి మన అవగాహన ఇతరులను క్షమించమని మరి పిలుస్తుంది పిల్లలారా. అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్స్ ఫర్గివ్నెస్, దేవుడు ఏ రీతిగా మనల్ని క్షమిస్తున్నాడో అది కాల్స్ us టు ఫర్గివ్ అదర్స్. ఇతరులను కూడా క్షమించాలని, కరుణించాలని, కృప చూపించాలని ప్రభు వారు కోరుకుంటున్నాడు పిల్లారా. కాబట్టి ఏ రీతిగా మన యొక్క ఆ సమయాల్లో మన దీనిని మనం అర్థం చేసుకోవటం, మన సొంత రుణాన్ని గుర్తిద్దాం. రికగ్నైజింగ్ అవర్ ఓన్ డెప్ట్ పిల్లారా. మన యొక్క ఎంత పిల్లారా మన యొక్క పాపపు జీవితంలో అక్నాలెడ్జ్ ద గ్రేస్ రిసీవ్డ్. దేవుడు మనం పొందిన కృపను బట్టి మనం రక్షింపబడ్డాం. మన యొక్క సొంత అర్హతలు, లేకపోతే మన సొంత యత్నాలు, లేకపోతే ప్రయత్నములు కాదు ప్రియులారా. దేవుని కృప చేత విశ్వాసంతో ప్రియులారా ప్రభువుని అంగీకరించడం ద్వారా క్షమించే హృదయాన్ని పెంపొందించుకుందాం. లెట్స్ కల్టివేట్ ఎ ఫర్గివింగ్ హార్ట్. ప్రతి దినం కూడా భార్యాభర్తల మధ్య, బిడ్డల ఎడల, ఇంకా బంధువుల ఎడల, సిబ్లింగ్స్ మధ్య, పేరెంట్స్ తోటి, మరి మన వర్క్ ప్లేసుల్లో అందరితో కూడా ప్రభు సమాధానంగా ఉండాలని చెప్పి, మరి శత్రువులను ప్రేమించమని ప్రభు చెప్పి, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు, నీ శత్రువులను ప్రేమించు. ఆర్ వి డూయింగ్ లైక్ దట్ ప్రియులారా? ఆ రీతిగా ఉన్నప్పుడు నిజంగా ఎంత నెమ్మది, ఎంత సమాధానం. కాబట్టి ఆ రీతిగా ప్రార్థన మరియు పరిశుద్ధాత్మ సహాయం కూడా అవసరం పిల్లరా. రిక్వైర్స్ ప్రేయర్ అండ్ ద హోలీ స్పిరిట్స్ హెల్ప్. ప్రార్థన ఎంతగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాము, దేవుని సన్నిధిలో తగ్గించుకుంటాము, దీనులమై ఉంటాము. ప్రియులారా, అదే రీతిగా మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. వెళ్ళి క్షమాపణ వేడుకోవటానికి, ధైర్యంగా సమాధాన పడటానికి ప్రియులారా. క్షమాపణ ఎంచుకోవటం క్రీస్తు స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది ప్రియులారా. చూజింగ్ ఫర్గివ్నెస్ రిఫ్లెక్ట్స్ క్రైస్ట్ క్యారెక్టర్. మన యొక్క క్రీస్తు ప్రియులు ఆయన క్షమించే దేవుడు, కరుణించేటటువంటి వాడు. ఎంతగా ప్రియులారా శత్రువులను కూడా ప్రియులారా పేతురు ఆవేశంతో ఆ చెవి నరికినప్పుడు వెళ్ళి శత్రువులను కూడా ఎంతగా ప్రేమిస్తున్నాడు. అయ్యో ఎంతగా ప్రియులారా అందరిని కూడా ఏం చేయించిన వారికి తెలియదు ప్రభు క్షమించు అని చెప్పి ప్రభు ఆ 7 మాటల్లో కూడా ప్రియులారా చివరిలో కూడా ఆ క్షమాపణ గుణం చూస్తున్నాం. అటువంటి క్షమాపణ గుణం మనలో కూడా ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రియులారా మనకు ఎవరన్నా ఆయాసకంగా దుఃఖకరంగా మనల్ని ఆఫ్ కోర్స్
మనల్ని ఎంతో ద్వేషించేటటువంటి వారు ఉంటారు. నిందలు, అవమానాలు, మరి అనేక పాయింట్ చేసేటువంటి వారు ఉంటున్నారు. బట్ లీవ్ ఇట్ టు గాడ్. దేవుడే తీర్పులుగా రాబోతున్నాడు. బట్ రైట్ నౌ ఉన్నటువంటి జీవితంలో ప్రియులారా ఎవరితోటి శత్రుత్వం, ఎవరితోటి ప్రియులారా అసూయ, ద్వేషము, మత్సరము, కలహములు, ఆ రీతిగా డంబములు, అవివేకములు ఇవేమి లేకుండా ప్రేమతోటి ప్రియులారా, ప్రేమ, సంతోషము, లవ్, జాయ్, పీస్, కైండ్నెస్, గుడ్నెస్, లాంగ్ సఫరింగ్, సెల్ఫ్ కంట్రోల్, అటువంటి వాటితో ఆత్మ ఫలాలతోటి మనం ముందుకు వెళ్ళాలని ప్రభు కోరుకుంటున్నాం. మన జీవితాల్లో మరి యొక్క క్షమాపణ యొక్క ఆవశ్యకతను మనం గుర్తెరుగుదాము. కాబట్టి మనం క్షమింపబడినట్లే క్షమాపణ మనం కూడా పిల్లల మనను క్షమించాడు దేవుడు, కరుణించాడు, కృప చూపించాడు, రక్షణ ఇచ్చేది పొందాం, మారు మనసు పొందాము. క్రైస్తవులుగా మనం ఈ లోకంలో ఉంటున్నాము. కాబట్టి మనం కూడా వి నీడ్ టు ఎక్స్టెండ్ ఫర్గివ్నెస్ యాజ్ వీ హ్యావ్ బీన్ ఫర్గివెన్. ఆ రీతిగా చేయటానికి ప్రియులారా దేవుడు మనకు సహాయం చేయని గాక. కృప ద్వారా స్వేచ్ఛ మరియు స్వస్థతను మనం అనుభవిద్దాం. ఎక్స్పీరియన్సింగ్ ఫ్రీడమ్ అండ్ హీలింగ్ త్రూ గ్రేస్. కృప ద్వారా ప్రియులారా దేవుడు మనకు స్వతంత్రం ఇస్తాడు, మరి స్వస్థత ఇస్తాడు, సంతోషం, సమాధానంతో ఈ లోకంలో ఉండాలని కోరుకుంటున్నాను. ఆ రీతిగా చేయటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయనా తండ్రి, వెతబడిన వాక్యమును తండ్రి 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 మరి ప్రభువా, అయ్యో తండ్రి ఫలించినట్లు సహాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభువా. అయ్యో తండ్రి మేమున్న ప్రదేశాల్లో తండ్రి ఆ క్షమాపణ గుణమును కలిగి ఉండి, కరుణ దయలతో ఉండి ప్రభు, అయ్యో తండ్రి ఇతరుల ఏళ్ల ప్రభా చక్కగా బిహేవ్ చేయటానికి 77 మార్లు ప్రభా మరి క్షమించమని అంటున్నారు తండ్రి. ఒక్కసారి కాదు, 7 సార్లు కాదు. ఓ గొప్ప నాయన తండ్రి 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 70 times 7 అన్నారు ప్రభా. ప్రేమ గల నాయన మీరే సహాయం చేయండి. ఆ క్షమాపణ గుణం దారులు పోతూ తండ్రి ప్రభా మరి తండ్రి ఉండగలిగినట్టు సహాయం చేయండి. యేసు ప్రభులు ఎంతగా తండ్రి క్షమించే గుణం ఉన్నది తండ్రి, మీరే సహాయం చేయండి. ఎంతమంది అస్వస్థ గురయ్యారో ప్రభా, ఆయాసంతో ప్రభా తండ్రి ఉంటున్నారు ప్రభా, అలసటతోటి ప్రభా, అలజడితోటి, ఆందోళనతోటి ఉంటున్నారు. యేసు నామంలో ప్రభాని దర్శించండి ప్రభా, కరుణించి కృప చూపించండి ప్రభా. విడుదలైన జీవితాలతో, క్షమింపబడిన జీవితాలతో ప్రభా, మా ముందు ఉన్నటువంటి ప్రభా మమ్మల్ని ఉంచినటువంటి మిషన్ ఫీల్డ్లో మీ కొరకు ప్రభా సాక్షులుగా ఉండేలాగా సహాయం చేయమని ప్రభా, ఎంతమంది మరి వివాహకుల కొరకు ఎదురు చూస్తున్నారు వారికి కూడా తండ్రి మంచి సాటి అయినటువంటి జీవిత భాగస్వాములు దయచేయండి ప్రభా. కుటుంబాల్లో నెమ్మది సమాధానం దయచేయమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునాను మీకు అందరు కూడా వందనాలండి. ఈ వాక్యం ద్వారా మీరు మేలు పొందితే మరి మీకు తెలిసినటువంటి వాళ్ళకి ఈ లింక్ను షేర్ చేయండి. వాళ్ళని కూడా వాక్యం వినేటట్లుగా మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసే రీతిగా మీరు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.